హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ లేవడంతోనే బ్రేక్ఫాస్ట్లోకి గారెలు, చట్నీ చేసుకున్నాము. అలాగే అన్నము, చికెన్ కర్రీ కూడా చేసేసుకున్నాము. ఈరోజు జూ పార్క్కి వెళ్దామని అనుకుంటున్నాము. ఇక్కడ జూ పార్క్ చాలా బాగుంటుంది. నేను హవికి 4 months ఉన్నప్పుడు వెళ్ళాను. ఇక మా వారు నాన్ వెజ్ తినరని చెప్పి బంగాళదుంప కూర వండేసాము. అంటే మా ఆడబడిచే వండింది, మేము ఓన్లీ హెల్పింగ్ చేసాం అంతే. తనే వండేసింది. ఆయిల్ ఎక్కువ యూజ్ చేసినా టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరిద్ది. ఇక కొంతమంది చేతుల్లోనే ఉంటుందో మరేమో టేస్ట్ తెలియదు. ఇంకా కుకింగ్ అంతా అయిపోయింది, మేము రెడీ కూడా అయిపోయాము. అయితే ఎర్లీగా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంట్లోనే 11 o'clock అయిపోయింది. హవికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను. షింక్ లాంట్లో అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయి వచ్చేసాము. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఈరోజు ఆఫీస్ ఉంది, మండే కదా, అందుకని చెప్పి ఇంకా అందరం అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాము. ఎండ ఫుల్గా ఉంది. ఫస్ట్ నేను వేరే కలర్ తీసాను, ఇంకా అందరూ కూడా బ్లాక్ వేసారులని బ్లాక్ తీసాను. ఇక లగేజ్ అయితే తీసుకొని వెళ్తున్నాం. వాటర్ బాటిల్స్ హవి కోసమని, డైపర్, అవి వాటర్ బాటిల్ అండ్ వాటర్ మెలాన్ నిన్న కట్ చేశాను నైట్, అది కూడా తీసుకొని వెళ్తున్నాము. అయితే ఫుడ్ కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ ఎలా ఉందా లేదా అనేది నాకు ఒక డౌట్ వచ్చింది. ఒకవేళ వెళ్ళలేదంటే ఏం చేయాలి అని చెప్పేసి అయితే నేను తీసుకెళ్ళలేదు. ఇది వచ్చేసి అలిపిరి ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఒక 10 minutes దూరంలో అయితే ఉంటుంది పార్క్. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో ఇంత లెంతీగా ఉందని చెప్పి స్కిప్ చేయకుండా చూడండి. నేను ప్రతిదీ కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను, అందుకే మీకు ఇంత లెంత్ వచ్చింది. ఇంకా ఎంట్రన్స్లో ఏంటంటే టికెట్స్ తీసుకోవాలి. పర్ పర్సన్కి 70 rupees టికెట్స్ తీసుకోవాలి. అండ్ కార్ తీసుకొని వెళ్తే కనుక కార్కి 750. లేదంటే ఇక్కడ వెహికల్స్ అనేవి రెంట్కి ఇస్తారు. స్కూటీస్, సైకిల్స్, అలాగే ఇంకా వెహికల్స్ ఉంటాయి కదా, అది కూడా పర్ పర్సన్కి 70 అంట. సైకిల్ వచ్చేసి అవర్కి 25 rupees. బై స్కూటీ ఎంత అనేది నాకు గుర్తులేదు. ఇంకా స్టార్ట్ అయితే వెళ్తున్నాము. టికెట్స్ ప్లస్ కార్ ఛార్జ్ తీసుకున్నాం. ఈ వెహికల్స్లో అయితే వచ్చేసి పర్ పర్సన్కి 70 rupees అయితే తీసుకుంటున్నారు. ఎండ మాత్రం మామూలుగా లేదు, చాలా విపరీతంగా ఉంది. కానీ ఇంకా ఆ చెట్లు, ఆ వాతావరణం, చల్లటి గాలి ఉండడం వల్ల అంత ఎండ అనిపించలేదు. స్టార్టింగ్లో చాలా దూరం వరకు ఏమి లేవు అనిపించింది. ఇక్కడ ఏంటంటే జింకలు కనిపిస్తున్నాయి, ఎక్కడో ఉన్నాయి అవి కూడాను. అస్సలు అంటే ఎండకి బయటికి రావట్లేదు. అవి స్టార్ట్ అవగానే నిద్రపోయాడు. ఇక మా అత్తయ్య అవి కారులోనే ఉన్నారు. మేమంతా తిరుగుతూ ఉన్నాము. మా అత్తయ్య కూడా లాస్ట్ టైం చూసేసారు కదా, జస్ట్ ఇప్పుడు తోడికి వచ్చారు. ఫస్ట్ అయితే రానని చెప్పారు, నేనే రమ్మన్నాను. అవి ఉన్నాడు కదా, చూసుకుంటారు కదా అత్తయ్య అని చెప్పంటే ఇంకా వచ్చారు. ఇంక ఇది వచ్చేసి సాంబార్ డియర్ అంటే చూడండి. ఏం చేస్తున్నారు ఇద్దరు? ఇక్కడ ఉన్నాయి. కాదు కాదు, ఇవిటే ఇవి దీంట్లో ప్లేస్ ఇదేనా? గడ్డేసి సపరేట్ గా వేస్తున్నారు కదా ఇంట్లో. బార్కింగ్ డీర్ అంటే ఇది బౌబో అని అరిసిద్దేమో. చెప్తా అంట, అబ్బా నాకే తెలీదు. 17 years లైఫ్ డైట్ గ్రాసెస్ గ్రీన్. ఇక్కడ రకరకాల జింకలు ఉన్నాయి. జింకలో ఇన్ని రకాలు ఉంటాయా అనిపిస్తుంది. ఇంకా ప్రతి దాని దగ్గర కూడా బోర్డు, అలాగే దాని ఏజ్, దాని ఇంత మొత్తం అంతా రాసి ఉంటారు డీటెయిల్డ్ గా. చక్కగా చదువుకోవచ్చు, అర్థమవుతుంది మనకి. అదొక షో అంటే అడాప్ట్ మీ అంట. ఏం లేదు, ఊరికే అట్లా. అది కాదు, యాప్ లో, వెబ్సైట్ లో www.svzoo.com లో వీటికి మనీ అది కట్టొచ్చు మెయింటెనెన్స్ కి. రండి, ఈ కొంచెం చూడొచ్చు. ఇది అడాప్షన్ స్కీమ్ అంట. 25,000. వీడియో కూడా అసలు కనిపించలేదు చూడు, క్లారిటీ లేదు. ఎందుకంటే అవి పిల్లే కోడి పుంజ అలా ఉంది. గ్రే జంగిల్ ఫోల్ అంట. అసలు మన కంటికే కనపట్ల సరిగా. ఇదొకటి పీకాక్స్. ఇక్కడ రకరకాల పీకాక్స్ సంబంధించినవి అయితే ఉంటాయి, బట్ అవి మీకు వీడియోలోకి కనిపించట్లేదు. ఇంక ఇటు సైడ్ అయితే డియర్స్ తిరుగుతూ ఉన్నాయి. భలే సన్నగా ఉన్నాయి అండ్ హైట్ గా ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి డియర్స్ అయితే. అవి చూస్తా ఉన్నాం. జింకలు అవి ఇంకా నిద్రలో అయితే లెగలేదు. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. బట్ మండే అవడం వల్ల అంత రష్గా కూడా అనిపించలేదు. సండే అయితే, సాటర్డే అయితే ఎక్కువ ఉండేది రష్.
అలా ముందుకు వస్తే ఇది ఒక ఇండియన్ గోర్ అంట, అంటే అడవి దున్న. ఈ బాహుబలిలో మనకి రానా తోటి ఫైటింగ్ ఉండదు చూసారా, ఒక దున్నపోతోటి, సేమ్ అదే ఉంది ఇక్కడ. ఎంత బలిష్టంగా ఉందో, మిగిలిన అన్ని బక్కగా ఉన్నాయి కానీ బాహుబలి దొన్న ఎక్కడి నుండి కాపీ కుట్టారు వాళ్ళు. ఈ ఒకటి కొంచెం లావుగా ఉన్నాయి అంతే, వాటిలో కూడా అదొకటే. అదొకటే కొంచెం బలిష్టంగా పెరిగింది. అదొకటే లాభం ఉంది ఇక్కడ. అడుగుతున్నా. అబ్బా నేను చూస్తాలే మావయ్య. ఏంటి వెరైటీగా ఉన్నాయి, గుర్రము కాదు, దాని తలకాయలు వెరైటీగా ఉన్నాయి. ఏం పోతు? మనుబోతా? మనుబోతు దాని పేరు. బోతు బోతు. మనుబోతు అంట, మనుబోతు. జూమ్ చేస్తేనేమో క్లారిటీ ఉండదు. అవి ఇంకా నిద్రలేగలేదు, యానిమల్స్ అన్ని చూసేస్తున్నాం అనుకుంటున్నాను నేను. ఇంకా ఈ మనుబోతు ఏంటో చాలా డిఫరెంట్ గా ఉంది, ఫేస్ ఏమో ఒక రకంగా ఉంది, బాడీ అంతా గుర్రంలాగా ఉంది. చెప్పులేసుకో, చెప్పులేసుకొని దిగాలి సరేనా? వేసుకో. ఆవు కాదది, దాని పేరు ఏదో ఉంది, మర్చిపోయాను నేను. అడవి దున్న, మర్చిపోలేదు, అడవి దున్న. ఫోటో దిగుతావా నువ్వు కూడా? అవి అడవి దున్న దగ్గర మేము అందరం దిగాం, అప్పుడు నువ్వు బొజ్జున్నావు. అమ్మ అక్కడ ఒకటి ఉంది నానా, అదే బాగా బండది, వెళ్ళిపోతుంది. దిగుతా ఫోటో తల్లి? ఇటు బాయ్ చెప్పు. అది లైన్ కదా మామయ్య, టైగర్ కూడా. అదేంటిది? బాయ్ చెప్తావా దానికి? ఇప్పుడు చెప్పడంటే చూసావా? బాయ్ చెప్పమ్మా. బాయ్ చెప్పు. వెళ్ళిపోయింది, అద్దుకు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. బాయ్ చెప్పు. చెప్పావా బాయ్? బాయ్. హలో చెప్పు, హలో చెప్పు. అబ్బో కార్ కాదది, మనుపోతు. మనుపోతు పుచ్చకాయ పెడుతున్నా కదా, నాకు ఒక్క మొక్కైనా పెట్టాలనిపించలేదు నీకు? అన్ని మీ నాయనమ్మకు పెడుతున్నావు. ఇక్కడ ఎంతమంది ఉన్నాం, మేమెవరం మనుషులం కాదా? ఇక చాలులే, తిను. చాలదంట. ఒక రిషిబాబు పెట్టు, రిషిబాబు కడుపులో బాగాలేదంట, అమ్మకు పెట్టు. నాకేం వద్దులే, నాకు కావాలని నన్ను నేర్పిస్తాడు మా అమ్మ. అది ఇద్దరు కలిసి చేసిన పని. బాబు తల్లి నువ్వు తిని తల్లి. బాబు బాగా కంట పెట్టు. స్టార్టింగ్ లో కొన్ని చూసిన తర్వాత ఇక్కడ లయన్ సఫారీ ఉంటది. లయన్ సఫారీ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటది. లయన్ సఫారీ 15 మినిట్స్ ట్రిప్. అడల్ట్స్కి వచ్చేసి 50 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారు. ఇక్కడ పార్కింగ్ అది చేసేసి మనం అక్కడ టికెట్ తీసుకుంటే ఇంకా వాళ్ళు మనకి బస్ అది వస్తుంది. ఇంకా మనం అక్కడికి వెళ్ళి బస్ ఎక్కేస్తే డైరెక్ట్ గా తీసుకెళ్తారు. చాలా బాగుంటది. లాస్ట్ టైం కూడా వెళ్ళాము, ఇప్పుడు కూడా వెళ్తున్నాము. ఆ లైన్స్ చూడడానికి వెళ్ళడం, అవి అలా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. మనమేమో ఒక బస్సులో వెళ్తాం, ఒక బోన్ బస్సులో. మనమేమో ఒక బోన్లో ఉంటాం, ఏమో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి అనమాట. చాలా బాగుంటది. చాలా దగ్గరగా చూస్తాం అనమాట లైన్స్ని. విడిగా అయితే చూడలేం కదా అంత దగ్గరగా, అందుకని రీజనబుల్ గానే ఉంటది. 50 రూపీస్ అంటే ఏముంది. ఇంకా బస్సులో కూడా ఎక్కువ మంది ఏం పట్టరు, ఒక 20 మెంబర్సే. చిన్న బస్సులు ఉంటాయి కానీ చాలా బస్సెస్ అయితే ఉంటాయి, చూసారు కదా. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కూడా
పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి, 3 గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ అన్ని దాటేసి వెళ్ళిన తర్వాత మనకి లైన్స్ అనేవి కనిపిస్తాయి. అంటే నార్మల్గా పెట్టేస్తే బయటకు వచ్చేస్తే డేంజర్ కదా, సో చాలా ప్రికాషన్స్ అయితే తీసుకుంటారు. కానీ చాలా బాగుంటుంది అదంతా కూడాను. మీరు ఎప్పుడైనా లైన్స్ని ఇలా దగ్గరగా చూడడం కానీ ఎస్వి జూ పార్క్ కానీ ఎప్పుడైనా వచ్చారా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో లెంతీగా ఉందని మాత్రం అస్సలు అనుకోవద్దు, ఎందుకంటే నేను డీటెయిల్డ్గా మీతోటి షేర్ చేస్తున్నాను కాబట్టి లెంత్ ఎక్కువే ఉంటుంది. ఎన్నో వీడియోస్కి ఎన్నో రీల్స్ కోసం మనం టైం చాలానే వేస్ట్ చేస్తాం కదా. సో ఇది యూస్ఫుల్ అయ్యే వీడియోనే కాబట్టి కొంచెం ఓపిక్గా టైం కేటాయించి చూడడానికి ట్రై చేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంక ఇదిగోండి గేట్లు అలా దాటుకొని లోపలికి అయితే వచ్చేస్తాము. ఇంకా లోపలికి రాగానే ఇంకా లైన్స్ దగ్గర ఒక 1 minute 2 minutes అయితే ఆపుతారనమాట. ఆపండి అంటే ఇంక ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి, మగవి ఉన్నాయి, ఆడే ఉన్నాయి, మొత్తం 5 ఉన్నాయి. చాలా చూడడానికి చాలా దగ్గరగా వెళ్ళినట్టు ఉంటుంది. అయితే నాకు అవి సహకరించలేదు. అది కరెక్ట్గా ఆ వీడియో తీద్దాము కొంచెం చూద్దాము అన్నప్పుడు ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట. ఆయనకేమో అన్కంఫర్ట్గా అనిపించినట్టుంది. ఇదిగోండి లైన్ చూసారా, ఇది మగది, చక్కగా జూలు అది బాగుంటుంది కదా. సింహాల్లో నాకు ఎందుకో మగ సింహాలే నచ్చుతాయి, ఎందుకంటే అది జూలుతోటి ఉంటుంది కాబట్టి. ఆడసింహాలకి అదేం ఉండదు. అందుకని అందరు చూడండి ఎంత విచిత్రంగా చూస్తున్నామో. ఈవెన్ నేను కూడా అంతే కదా, అసలు అంత దగ్గరగా చూడలేం కదా. ఇంక ఇదైతే అసలు బయటే ఉంది, ఇదైతే ఏ బోన్లో కూడా లేదు, హాయిగా తిరుగుతుంది బయట. ఇంక మా మామయ్యేమో అవి నువ్వు ఎత్తుకుంటానంటే ఇచ్చానా, అసలు ఒక్కటే ఏడుపు, అస్సలు ఆపట్లేదు, ఏడుస్తూనే ఉన్నాడు. ఇక నేనే తీసుకోవాలంట, ఎవరి దగ్గర ఉండడు. అదే వాళ్ళ నాన్న ఉంటే వాళ్ళ నాన్నతోనే ఉండేవాడు. ఇదిగోండి ఇది అయితే అసలు బయట ఫ్రీగా తిరుగుతుంది. దీన్ని ఏంటో బోన్లో పెట్టలేదు, నాకు అర్థం కాలేదు. దీన్ని అయితే అసలు చాలా దగ్గరగా చూసాము. అయితే అది మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు, దాని పని ఏదో అది చేసుకుంటుంది. ఇక అందరు చూడండి ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే పిలుస్తున్నారు, అరుస్తున్నారు, ఏంటేంటో చేస్తున్నారు. ఇంకా కిటికీలో నుంచి కుదిరితే రాళ్ళు కూడా వేసేలాగా ఉన్నారు. మాకేం భయం వేస్తుంది, ఏంట్రా బాబు వీళ్ళు ఇలా ఉన్నారని చెప్పేసి. ఇంకా వాటి మంద కాదు అది లైన్ సఫారీ తొందరగానే అయిపోయి బయటకు వచ్చేగానే ఇక్కడ షాప్ ఉంటే ఇంకా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఏదో ఒకటి తింటా ఉన్నామన్నమాట. ఇంక ఇక్కడ మా అత్తయ్య చిప్స్ ప్యాకెట్ కూడా తీసుకున్నారు. నేను చాలా రోల్ అయింది కదా అని చెప్పేసి లిమ్కా తీసుకొని తాగుతున్నాను. హవీకేమో కూల్ డ్రింక్ కావాలంట, ఆయనకు అసలుకే జలుబు. అసలు నార్మల్గా కూడా నేను అసలు కూల్ డ్రింక్స్ కానీ కూల్ ఐటమ్స్ కానీ ఇట్లా జంక్ కానీ అస్సలు పెట్టను. వచ్చిన తర్వాత కుదిరితే నేనే మానేస్తాను అవి కోసము. మనం తాగుతా వాళ్ళు పెట్టుకొని ఉండలేం కదా. ఇంకా నాకు ఫ్రూట్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ కదా, మా మామయ్య ఫ్రూట్ సలాడ్ అయితే ఇప్పించారు. ఈ కొన్ని పీసెస్ అంటే కుకుంబర్, వాటర్ మెలాన్, పైనాపిల్ కలిపి ఇచ్చారు. అవైతే ఒక 60 రూపీస్. మా అత్తయ్య కురుకురే ప్యాకెట్ కావాలని చెప్పి తీసుకున్నారు. ఇంకా నేనేమో ఇది తింటున్నా, వాళ్ళని తీసుకోమంటూ అందరు ఒక్కొక్క పీస్ తీసుకుంటున్నారు. వాళ్ళకి అంతగా ఫ్రూట్స్ ఇష్టం ఉండదు, నేను బాగా తింటాను, మా మామయ్య తింటారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవ్వరు తినరు. ఇంక ఇక్కడ కీ చైన్స్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇదిగో తీసుకో. లెగ్వా పిల్లలకి ఇవ్వకూడదు, వాళ్ళకి తెలీదు. కలిసేసరికి ఈ పిల్లలకి తెలవదు, బయటకు వచ్చినా అర్థంగా తెలియక పెట్టేసుకుంటారు. 400 ఇదేనా కారు? ఏదైనా పెద్దదే కావాలా మాకు కళ్ళకి. దిగిపోవాలి, ఇప్పుడు ఆడుకుంటాడు. అవి ఆడుకోవడానికి కాదు, అది ఇచ్చేయాలమ్మా. ట్రైల్ రన్ పళ్ళు కదా పద. ఇందులో బాగా ఎంజాయ్ చేసేది ఏంటంటే లైన్ సఫారీ. ఆ లైన్స్ అలా చూస్తాం కదా, వచ్చినట్టుగా అయితే ఇందులో కనపడతల్లా.
రోజ్ రింగ్డ్ ప్యార్కిట్ అంటే ఏంటో బో మొత్తం వాటిలో కూడా ఉన్నాయి. ఒకసారి ఇట్లా పెట్టి బ్రైట్నెస్ కొంచెం పెంచితే మనకి ఇంకా క్లారిటీ కదండి. అది చిన్నవి పెద్ద రౌండ్ ఉంటాయి. నేను ఇంకా తాను చేస్తుంది అనుకున్నా. అబ్బా మమ్మల్ని కూడా తీసి అప్పుడప్పుడు చేసేసాడు పెద్ద జోకు. ఒక్కోసారి నేను అంత అయిపోయింది. చూడడానికి భలే ఉంటాయి కదా, దగ్గరగా వస్తేనే కొంచెం భయం వేస్తుంది మనకి. జంకలే మరి బక్క పిల్లల్లా ఉన్నాయి. హలో అదేంటో వాకింగ్ చేస్తుంది పాపం, తిన్నది అరగడానికి చేస్తున్నట్టుంది. వీటికి మీటే పెడతారు, మాంసమే పెడతారు. ఏం కొయ్యరు, మాంసము చికెన్ మటన్ అవి తెచ్చి పెడతారు బయట నుంచి. రోజుకి 6.8 kg బీఫ్ పెడతారంట. దీనికా రాసారా బోర్డు? రాసింది ముందే స్టార్టింగ్. అక్కడికి ఎక్కి కూర్చొని గూట్లో కూర్చొని, అది ఇల్లు కూడా ఉంది దీనికి. దీని పని బాగుంది, హాయి తిరుగుతుంది. మమ్మల్ని చూడమ్మా ఒకసారి. హలో, ఎందుకు వాకింగ్ చేస్తుంది సీరియస్ గా, లావ్ అయిపోయాను అనుకుంటుందేమో. జాగ్వార్ ఎప్పుడు నడుస్తా ఉండిద్దా? ఒకసారి బోంది వెనకాల నాకెందుకు అంత బాధ? మనమే కాదు అందరం పరిగెత్తాలా. రిషి ఏం చేస్తున్నావు రిషి? అది ఎందుకు అంత సీరియస్ గా నడుస్తుందో అర్థం కాల నాకు మాత్రం. తిరుగుతుంది, అక్కడే తిరుగుతుంది ప్రదక్షిణ. అది ప్రదక్షిణాలు చేస్తానే ఉంది. ఇక్కడ రా. జాగ్వార్ తర్వాత లియోపార్డ్ అనే బోర్డు ఉంది కానీ లోపలైతే లేదు. దాని తర్వాత టైగర్ దగ్గరకు వచ్చాము. ఇదైతే అసలు ఎంత బలంగా ఎంత పెద్దగా ఉందో మీకు గ్రిల్స్లోంచి సరిగా కనిపించట్లేదు కానీ అస్సలు కదలట్లేదు, బద్ధకంగా పడుకుంది. పాపం కడుపు నిండా తినేసినట్టుంది. ఫస్ట్ స్టార్టింగ్లో మేము వెళ్ళినప్పుడు ఎలా అయినా చూస్తుంది. సరే అని చెప్పి అవిని తీసుకొచ్చేసరికి ముడ్డి తిప్పు పడుకుంది. ఉక్కిస్తుంది. ఇట్రా అమ్మా, దా ఒకసారి ఇటు రావచ్చు కదా. మళ్ళా పడుకుంది. ఇందాడదైతే ఏం కదలలేదులే గాని మాత్రం చూపేస్తుంది, ఏంట్రా బాబు అన్నట్టు. ఎంత డిస్టర్బ్ చేసినా సరే వెరీ సీరియస్ గా పడుకుంది. అది బద్దకిష్టం ఉంది. మీరేమన్నా చేయండి, నాకు తెలియదని. నాకు వైట్ టైగర్ చాలా ఇష్టము. సరే అని చెప్పి చూద్దామని వస్తే అది చక్కగా నిద్రపోతుంది, కడుపు నిండా తినేసి హాయిగా పడుకుంది, కొంచెం కూడా కదలట్లేదు. ఇంకా అవి చూడండి దాని గురించి ఏం చెప్తున్నాడు. ఎలా బొజ్జుంది? అలా బొజ్జుందా? నువ్వు బొజ్జుంటావు మరి, నువ్వు కూడా కారులో నువ్వెలా బొజ్జుంటావు? నువ్వు కూడా అలాగే బొజ్జుంటావా? టైగర్ కూడా అలాగే బొజ్జుంది. టైగర్ ఎలా బొజ్జుందా? నువ్వెలా బొజ్జున్నావు? నువ్వు ఎలా బొజ్జున్నావు? బావేంటే
వెళ్దామా? మన కార్ దగ్గరికి వెళ్దాం ఇక. పద. నిదట్లో ఉంది, దాన్ని నిదట్ టైం అన్నది. ఇక అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ చాలా టైం అయిపోయింది. అప్పటికే 3 o'clock దాకా అయిపోయింది. మేము లంచ్ చేయలేదు కదా, ఏదో ఒకటి తింటూ తాగుతూ ఉంటే ఈ ఎండాకాలానికి వడదెబ్బ అది తగలదు అని చెప్పి మా మామయ్య ఏదో ఒకటి తీసుకోమన్నారు. ఇంక ఇక్కడ మజ్జిగ కూడా అమ్ముతుంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళు తాగారు. అలాగే హవికి కూడా దాపిచ్చారు. నేను తాగను కాబట్టి నేను ఎగ్ పఫ్ అలాగే ఇంకా సోడా ఒకటి తీసుకున్నాను. సారీ, ఎగ్ పఫ్ కాదు, అది ఎస్వి జూ పార్క్ కదా, ఓన్లీ వెజ్ ఐటమ్సే ఉంటాయి. వెజ్ పఫ్ తీసుకున్నాము. ఇంక ఇక్కడ మజ్జిగ కొంచెం హవికి దాబిచ్చాము. ఇవాళ కొంచెం బయట అది ఇది ఏదో ఒక ఫుడ్ తింటా ఉన్నాడు, పర్వాలేదు. కానీ ఈవినింగ్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి, అస్సలు దారుణంగా తయారయ్యాడు కదా, అందుకని ఇంక ఇక్కడ చాలా టైమే కూర్చున్నాము, అన్ని తింటూ ఉన్నాము. అంటే మళ్ళీ ఏమి తినకపోయినా నీరసం వస్తుంది, వడదెబ్బ తగిలినా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇక అలాగా ఇంక ఇదిగోండి. ఇంకా తాగడంట ఆయన, ఇక వాళ్ళ నాయనమ్మకు చూపిస్తున్నారు తాగమని చెప్పి. ఇది వచ్చేసి ఏదో బ్లూబెర్రీనో ఏదో చెప్పారు ఫ్లేవర్, కలర్ సోడా. ఫస్ట్ టైం తాగుతున్నా, పర్లేదు, బాగానే ఉంది టేస్ట్ అయితే. ఇక నేను ఇక్కడ తాగుతానే ఉన్నాను. ఇంకా హవి చూడండి ఎలా పరిగెడుతున్నాడో. హవి వెనక మా మామయ్య పరిగెడుతున్నారు. నాకేమో మా మామయ్య ఎక్కడ స్లిప్ అవుతారా అని భయం వేస్తుంది అనమాట. వద్దులే మామయ్య, మీరు వెళ్ళకండి వెనక, నేనే వెళ్తాను అని చెప్పేశాను. ఇంకా ఒక్కడే వెళ్ళిపోతాడు. అదే లేకున్నానా, నేను వస్తాను. డ్రైవర్ నేనే కదా. డ్రైవర్ నువ్వా నేనా? అవి ఆట టైం కాదు, ఇది ఎండ. అదే డ్రైవర్ ఎవరు? వచ్చేసింది. నీకు హార్న్ కొడత కూడా వచ్చిందా? ఇష్టం వచ్చినట్లు కొడతా ఉంటాడు ఇక. టైం 3 o'clock అయిపోయింది. ఇంకా తిరుగుతూనే ఉన్నాము. ఇంట్లో 11:30కి మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఏముందో తెలీదు, తిరుగుతున్నాము. హవి అత్తయ్య మామయ్య కార్లో ఉండిపోయారు. ఎండ బాగా ఉంది కదా, అందుకని హవిని అసలు దించట్లేదు. వాళ్ళు నవ్వుతున్నారు, సిగ్గేస్తుంది. నేను తర్వాత వాయిస్ ఓవరే ఇస్తా. మోక్షి నవ్వుతున్నాడు. ఎలుగుబంటి అని రాసుంది. ఎలుగుబంటి ఏది? అదిగో అక్కడ ఉంది. ఇటు తిరగమ్మా. తింటుందా? ఒకే ఒకటి ఉన్నట్టుంది. వీళ్ళు ఇక్కడే ఉన్నారు. అసలు ఒక మనిషిలా ఉంది. బ్రైట్నెస్ ఎందుకంత పెంచాను నేను. మా తల తీసుకురామ్మా బయటికి. ఆయన దింపాడు. అడవి పంది, చిన్న అడవి పంది, అమ్మ కూతురు, లేదంటే తండ్రి కొడుకు. బాయ్. హిప్పోపాటమస్సా? చూసావా వాటర్ కాదు తల్లి, అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు, చూసావా? కొంచెం తల్లేపింది. హే రిషి, అబ్బా ఒకసారి బయటికి రామ్మా. నీకు అంతకంటే రావు కదా. అదే బాడీనే. జూమ్ చేసేలో మూసేసింది. అది సంగతి.
అందరు ఇక్కడ ఉంటే అవి అక్కడికి వెళ్ళి ఇది చేస్తున్నాయి. బా వాటర్ అంత పైకి ఎగిరినాయి అంటే. ఎలా తెరిచిందమ్మా నోరు? ఎలా తెరిచింది నోరు? చూపించు. ఎలా తెరిచింది చూపించు. నోరు ఎలా తెరిచిందమ్మా? రైనోజరా? రైనోజర్సా? హిప్పోపోటమస్, నీటి గుర్రం. ఎలా నోరు తెరిచిందమ్మా? అందా. రిషి ఎంతో ఆశగా పైకి వస్తాయేమో అని వెయిట్ చేస్తున్నాడు. లాస్ట్ ఎలిఫెంట్స్. ఏది ఎక్కడ పెడుతున్నారు ఫుడ్? వాటికి కూడా తెలుసు. దానికి దంతం లేదుగా. దంతాలు ఉన్నది, దానికి కూడా పెడుతున్నాడు. డాడీ బి ట్రైన్ ఏం అవుతుంది. వెళ్దాం ఇంటికి. వెళ్దామా? వెళ్ళిపోదాం ఇంటికి. నీకు చిరాకుందా? అవునా? బాయా వద్దా? చక్కగా పైప్ తీసుకుని తాగేస్తాను మంచి నీళ్ళు. అన్నం పెట్టేశారు, వాటర్ తాపిచ్చేస్తున్నారు. అవి తాగుతావు నువ్వు కూడా వాటరు? చూసా వెళ్ళిపోయింది. అదిగో ఎలిఫెంట్. ఎవరు రావాలి? తీసి పెట్టమ్మ. వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామా? పిలువు తాత అని వస్తాడు అప్పుడు. తాత పిలువు. తాతని పిలువమ్మా. సరే వెళ్ళిపోదామా? తాతను వదిలేసి వెళ్ళిపోదామా? పద. అంతా చూడడం అయిపోయింది. ఇంకా లాస్ట్ గా క్రొకోడైల్స్ ఒక్కటి ఉన్నాయి. అవి ఇంకా మా అత్తయ్య దగ్గర ఉన్నాడంట. ఎందుకంటే నేను వదిలేసి వెళ్ళిపోతున్నానని ఫిక్స్ అయిపోయి, వెళ్తావా నాయనమ్మ దగ్గర ఉంటావా? అవి ఉండనంటున్నాడు. నేను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతానని. అప్పుడు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు 2 days వదిలేసి వెళ్ళిపోయాం కదా. ఇంకా అసలు ఆ రోజైతే ఫుల్ ఏడ్ చేశాడు. ఇప్పుడు కూడా బాగా ఏడ్ చేశాడు. పద్దాక దిగి వెళ్ళిపోతున్నాను, కారులో వదిలేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పి. ఇక మా అత్తయ్య దగ్గర ఉంచడానికి ట్రై చేశాను. అత్తయ్య అన్ని చూసా కదలే, జస్ట్ కూర్చుంటాలే కారులో అన్నారు. సో ఫైనల్ గా టైం ఇప్పుడు 4 o'clock దాకా అయింది. మేము 12 o'clock వచ్చాం. 4 గంటల నుంచి ఇంకా జూలోనే తిరుగుతున్నా. మేము ఇంటికి వెళ్ళేసరికి 5 o'clock అట్లా అయింది. ఇంకా ఎవరైనా లంచ్ కూడా చేయలేదు. ఇంక ఇక్కడ ఏదో ఒకటి తింటా ఉన్నాం. తిన్నావా? నువ్వేం తిన్నావు? బనానా తిన్నావా? చెప్పు, తిన్నావా? గుడ్ బాయ్ నువ్వు. తాత దగ్గరికి వెళ్తావా? వెళ్ళిపో. చూడ్డానికి చాలా చండాలంగా ఉంటాయి క్రొకోడైల్. అదే అలాగే ఉంటాయి. మళ్ళా మనం ఇదే కాదు మావయ్య, బయట ఒకటి అప్పుడు అక్కడే కదా హవికి జలుబు చేసింది. అయ్యో బర్డ్స్ దగ్గరికి వెళ్ళలేదుగా ఇంకా మనం. ఇప్పుడు కావాలని వెళ్ళలేదా మనం? అదేంటి బయటికే అనుకుంటున్నా నేను, గుర్తులేదు ఎక్కడో కూడా. అప్పుడు లాస్ట్ సారి వెళ్ళాము. ఇటేనా? ఒకటే కావదునా? ఒక్కటే ఉంది బయటికి ఇప్పుడు. చూసావా హవి? బాగుందా? అక్కడుందా? చూసావా తల్లి? నువ్వు చూసావా? బాయా? ఆటికెందుకే బాయ్? పెదింతి అమ్మా, పెదింతి తల్లి తీసే. గుడ్ బాయ్, తీసేస్తాడు. బాయ్ చెప్పేసే వెళ్ళిపోదామా? వెరీ గుడ్. దీనికేనా మొగలు పూలు వస్తాయి? పూలు
అవి నోట్లో చేయి ఫస్ట్ నువ్వు. అక్కడ అవి చూసి రిటర్న్ వచ్చే టయానికి ఇవైతే బయటకు వచ్చేసాయి. సరే అని చెప్పి గబగబా రిషి వాళ్ళు అయితే వచ్చారు. అవి ఫుల్ ఏడుస్తా ఉన్నాడు. ఆయనకి ఇంకా చిరాకు వచ్చేసింది. ఇక వచ్చేసరికి ఒకటైతే దిగేసిందంట. మా ఆడబడిచే వాళ్ళు వచ్చేసరికి 2 దిగిపోయినాయి అంట. అది ఆకలి వేసినప్పుడు బయటకు వచ్చి ఫుడ్ అది తినేసి మళ్ళీ వాటర్లోనే ఉంటాయి. వీటిని నీటి ఏనుగులు అని అంటారంట, మా మావయ్య చెప్తున్నారు. అయితే ఎక్కువ వాటర్లోనే ఉంటాయి. అసలు ఇందాకడైతే ఎంతసేపు నుంచున్నామో అస్సలు బయటికి రావట్లేదు. ఇంక మేము వెళ్ళిన టైంలోనే వాటర్ అదంతా కూడా వదిలిపెట్టారు. కాస్త తల ఒకటి బయట పెడుతుంది, ఇంకా అంతే, లేదంటే అది కూడా నీళ్ళల్లో పెట్టేసుకుంటాం చక్కగా. ఇంకా వాటర్లో ఉండడం బాగా అలవాటు కదా వాటికి. ఇంకా ఫుడ్ కోసం మాత్రం బయటకు వస్తాయంట. చక్కగా తిరుగుతున్నాయి, నార్మల్గానే తిరుగుతున్నాయి, మళ్ళీ చక్కగా లోన తిరుగుతున్నాయి. బాగుంది కదా. ఇవి చూడడానికి కూడా బాగుంటాయి. ఇలాగా నోరు కూడా ఇంత పెద్ద నోరు అసలు వాటికి, బాబోయ్. నువ్వు వెళ్తున్నావు వాళ్ళతో పాటు? దిగండి, చిన్నగా దిగండి. అయినా నా సీట్లో అలా కూర్చొని డ్రైవింగ్ చేస్తారు ఎవరైనా? ఆ కూర్చోడం ఏంటి అవి? ఇదిగోండి, తాగండి. వాటర్ బర్డ్స్. బాగుంటాయి ఇక్కడ బర్డ్స్, చాలా ఉంటాయి, చాలా ఉంటాయి ఇక్కడ బర్డ్స్. చాలా బర్డ్స్ ఉంటాయి, కానీ వాసన మాత్రం చాలా చండాలంగా ఉంది. చెట్ల పైన ఉన్నాయి, అక్కడ బాగున్నాయి, వీడియోకి కనిపించట్లేదు. బాగుంటాయి ఇక్కడ, చాలా ఉంటాయి, కింద కూడా ఉన్నాయి. అప్పుడు ఇక్కడ ఇలా చూస్తే చాలాసేపు ఉన్నాం, అందుకే వచ్చింది, ఆ వాసనకే వచ్చింది అని అత్తయ్య ఫిక్స్ అయిపోయి. దారుణంగా ఉంది, తిప్పిద్ది కడుపు. పెయింటెడ్ స్టార్క్ అంట, రోజీ పెలికాన్, బ్లాక్ హెడెడ్ ఎబిస్, పర్పుల్ హిరాన్, వాటర్ బర్డ్స్. ఇదే లాస్ట్, ఇంకెళ్ళిపో. చాలా పెద్దగా ఉన్నాయి, 4 రకాలు ఉన్నాయి ఇందులో, 4 రకాలు ఉన్నాయి. చూశాను మా, చూశాను. ఇంకోటి కూడా ఉందా? మొత్తం 5 రకాలు. కనిపించింది మా, అక్కడ ఉంది. ద గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ అంట. ఎంత పెద్దగా ఉందో చూడు, తుమ్మింది అది ఇప్పుడు. అదే కలర్లుగా ఉంది. ఇంకోటి వచ్చింది చూడు, 2 వచ్చినాయి ఫోటోకి పోజ్ చేయడానికి. ఇటు చూడండి అమ్మ, ఇద్దరం. ఏమిస్తున్నావు మాకు? దాంతో ఆడుకుంటుంది అది. బాగున్నాయి ఈ, కొంచెం కనపడుతున్నాయి వీడియోకి. అవి చూడు కొట్టుకుంటున్నాయి.
తీసుకొని సరసరనుకోవచ్చు, లేదా సరదాగా ఫైట్ అనొచ్చు. ఓరు నాయన ఏంటో టకటకలాడుతున్నాయి, ఊడిపోతాయేమో ముక్కులు ఊడిపోతాయి. మంచి సీన్ దొరికింది రేపు. చూడు అది రెండే ఉన్నట్టున్నాయి ఇక్కడ. పోరు భరించలేక పారిపోయింది దెబ్బకి. ఆఖరికి పక్షుల్లో కూడా స్వేచ్ఛ లేకుండా అయిపోయింది వాటికి. మగవాళ్ళని ఈగలు కాదు అది, మరి ఇంకేంటో ఈగల్లాగే ఉంది, కాకపోతే అదొక బ్రీడ్. అదొక్కటే ఉంది పాపం. ఇంకా లాస్ట్ లో ఫైనల్ గా ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకున్నాము. ఇక మెమరీస్ కదా, ఇవే కదా మెమరీస్. ఇంకా తీసుకొని మేము బయలుదేరేసరికి 5 పైన అయిపోయింది. నార్మల్ గా జూ పార్క్ టైమింగే 9 to 5. వాళ్ళు 5 పెడితేనే ఇంకా జనాలందరూ వెళ్ళేసరికి 6 అయింది అనుకుంటా. ఇంకా 5:10 అయిపోయింది అక్కడే. ఇంకా బయలుదేరైతే ఇంటికి వెళ్తున్నాము. పొద్దుననంగా వంటలు చేసుకుని అక్కడ పెట్టుకున్నాము, బట్ తినలేదు ఎవ్వరం కూడా. నేను హవి కోసమని కొంచెం అన్నం అది ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చాను, అది కూడా అంతగా ఏం తినలేదు. ఇంకా రాగానే ఇంకా అందరం కూడా అన్నం పెట్టుకొని తినేస్తా ఉన్నాము. అత్తయ్య నాన్ వెజ్ తినరు కాబట్టి ఇంకా అత్తయ్యకి బంగాళదుంప కూర సరిపోతుంది. అప్పటికే 5:45 అయిపోయింది. ఇంకా నిన్న వంకాయ కూర కూడా ఉంటే అది తింటున్నారు. ఇక అత్తయ్యకి బంగాళదుంప కూర ఎక్కువైందంటే నేను వేసుకున్నాను. మావయ్య ముందు నన్ను తినమన్నారు, ఇంకా హవిని తిప్పుతా ఉన్నారు. ఇక మేము తినేసి హవిని రెడీ చేసేసి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. డాక్టర్కి ఒకసారి చూపిద్దాము, బాగా ఏడుస్తున్నాడు, సరిగా తినట్లేదు, అసలు ఏమవుతుందో ఏంటో అని చెప్పి చూపించడానికి వెళ్తే ఒక 5 daysలోనే అవి ఒక 150 grams దాకా వెయిట్ మళ్ళీ తగ్గిపోయాడు. అసలు ఈ 10 kgs దగ్గరే 5-6 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా డాక్టర్ అయితే గ్యాస్ అది ఫామ్ అయిందేమో అని 2 సిరప్స్ లాంటివి ఇచ్చారు. ఇంకా చూద్దాము అని అయితే అన్నారు. వెయిట్ గెయిన్ అవుతారులే, సమ్మర్ వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు అని అయితే అన్నారు. చూడాలి ఇంకా ఏమవుతుందో ఏంటో అర్థం కావట్లేదు. నాకైతే చాలా కంగారుగానే ఉంది. ఇంకా మా మామయ్యకి వార్తల టైం అన్నమాట అది. ఇంకా అందుకని చెప్పి మేము అక్కడ వెయిట్ చేస్తున్నాము. పోయినసారి వచ్చినప్పుడు మా వారి వాటర్ బాటిల్ మర్చిపోయి వెళ్ళాము. ఇంకా సిస్టర్కి కాల్ చేసి చెప్తే వాళ్ళు పక్కన పెట్టి ఉంచారు. అది తీసుకున్నానంట. చూడండి అవి అసలు దాన్ని పట్టుకొని ఎలా తిరుగుతా పడిపోతా అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. ఇంకా డీమార్ట్లో చెప్పులకి షాపింగ్ కూడా వెళ్ళాలి. ఇంకా ఇది అయిపోతే వెళ్తాము. ఇంకా రిషిని మోక్షిని ఇంట్లోనే వదిలేసాము. ఇంకెందుకులే, పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, కొంచెం రెస్ట్ తీసుకుంటారులే అని చెప్పేసి ఇంకా మా మామయ్య వార్తలు అయిపోయినాయి. ఇంకా డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. దారిలోనే డీమార్ట్కి వెళ్ళి కావాల్సినవి తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్తాము. టైం అప్పటికే 8 o'clock దాకా అయింది. ఇంకా డీమార్ట్ అంటే అసలు టైం కూడా తెలియదు కదా. మా వారు కూడా మేము రాకముందే ఇంటికి వచ్చేసారు. ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎలా ఉండేదో ఏంటో. ఇంకా రోజంతా కూడా అస్సలు గ్యాప్ లేకుండా హడావిడిగా గడిచింది. ఇంక ఇక్కడ ఇంట్లో కావాల్సినవి మెయిన్ మాత్రమే తీసుకున్నాము. ఎక్కువగా అవసరం లేని ఏమి కొనలేదు. ఇక అవి అయితే బుడబుడా వెళ్ళి కిడ్స్ సెక్షన్లో గాగుల్స్ తీసేసుకొని పెట్టమని చెప్పి పెట్టేసుకొని సెలక్షన్ చేసేస్తున్నాడు. అమ్మో, ఇప్పుడు పిల్లలు ఎంత తెలివిగల పిల్లలు. మన చిన్నప్పుడు ఇవన్నీ తెలుసో లేదో నాకు తెలీదు. ఇప్పుడు పిల్లలు అయితే ఫాస్ట్ జనరేషన్ అని అనిపిస్తుంది నాకు. ఇంక ఇక్కడ అసలు నన్ను ఏమీ చూడనివ్వలేదు. అసలు నా ఇక్కడ ఈ స్పెట్స్ పెట్టుకున్నాక చుక్కలు చూపించాడు. ఎత్తుకుంటే రాడు, దింపితే ఏడుస్తాడు. ఆ లోపల గ్రాసరీస్ సర్దుతారు కదా, అక్కడికి వెళ్ళిపోవాలంట. అస్సలు ఏడుస్తూనే ఉన్నాడు. అయితే ఈ గాగుల్స్ చాలా బాగా నచ్చినాయి, కానీ దానికి ట్యాగ్ లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి చెప్పులు సెలెక్ట్ చేసుకుంటున్నాడు మన పెద్ద మనిషి. నేను అన్నాను, అసలు ఆ చెప్పులు ఏం బాగాలేదు, అవి చూడు 2 జాయింట్ అయిపోయి ఉన్నాయి, నీ చెప్పులే సూపర్గా ఉన్నాయి అని చెప్పాను. ఇంకప్పుడు తీసేసి అక్కడ పెట్టేశాడు. ఇంకా చెప్పులు తీసుకోవడానికి వచ్చామని చెప్పాం కదా, మా అత్తయ్య కోసం అని చెప్పేసి ఈ చెప్పులు అయితే తీసుకున్నాము. ఎప్పుడు నార్మల్గా వాడుతూ ఉంటారు కదా, అందుకని. ఇది వచ్చేసి కలర్స్ ప్లేట్ ఒకటి తీసుకున్నాము. వాళ్ళ చిన్న అత్త చెప్పింది, ఇందులో ఫుడ్ ట్రై చేయి, ఒకవేళ ఇందులో ఇంట్రెస్టింగ్గా ఏమన్నా తింటాడేమో అని చెప్పేసి. ఆ ప్లేట్ వచ్చేసి 49 rupees. ఆ ప్లేట్ ఒక్కటే నచ్చింది, వేరే నేను చాలా చూపించినా నచ్చలేదని చెప్పాడు. ఇంత కొంచెం కవర్ అయినా లగేజ్ ఎంత బిల్ ఎంత అయిందో తెలుసా. అక్కడ మా మామయ్య కార్డు ఎంతసేపటికి అసలు రిజెక్ట్ అవుతూనే ఉంది. ఇంకా తీసుకొని ఇంటికి వచ్చేసాము. చెప్పాను కదా మా వారు కూడా ఇంటికి వచ్చారని చెప్పి. ఇంకా వాళ్ళ నాన్నని చూసి ఎంత ఎగ్జైట్ అయిపోతున్నాడు ఆనందం వాళ్ళ నాన్న చూస్తే.
ఇంక ఇప్పుడు మళ్ళీ డిన్నర్ చేయాలి. డిన్నర్ చేసేసరికి 10 అయిపోయింది. హవికి కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాము. ఇదిగోండి ఈ టీషర్ట్స్ తీసుకున్నారు. ఈ సెలక్షన్ అప్పుడంతా అసలు నేను లేను, ఎందుకంటే హవి ఏడుస్తూ ఉన్నాడు కదా. మా చిన్నాడు బడ్జెట్ సెలెక్ట్ చేసింది. తన సెలక్షన్ చాలా బాగుంటది. ఇంకా హవి కోసం అని 3 టీషర్ట్లు, హవి కోసం ఒక ప్లేట్ అలా తీసుకున్నాము. ఇంకా అత్తయ్యకి ఒక చెప్పులు, నేను కూడా ఒక చెప్పులు తీసుకున్నాను. కొంచెం బయటికి వెళ్ళడానికి కొంచెం క్లాస్ లుక్ ఉండేలా తీసుకున్నాను. ఈ కాస్ట్ కూడా ఎక్కువేం పడలేదులేండి. ఇట్లాంటివి కూడా నేను ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ మోడల్ కూడా, అందుకే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఏంటో ఇప్పుడు ట్రెండింగ్ అంట. ఎదురేమో ప్లెయిన్ వచ్చేసి వెనకేమో ఇలా డిజైన్ రావడము. నాకు అసలు ఇప్పుడు ఈ ట్రెండింగ్స్ ఇవేమి తెలియదు. ఇంకా మా చిన్నాడు వచ్చేమో 2 కాఫీ కప్స్ తీసుకుంది. బాగున్నాయి కదా క్యూట్ గా. ఇంకా కాఫీ కప్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటది కదా, అలాగా తనకి కాఫీ కప్స్ ఇష్టం. నాకేంటంటే బట్టలు, జ్యువెలరీ అలా ఇష్టం, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. సో ఇంకా నైట్ తినేసిన తర్వాత హవి ఫోటో ఆల్బమ్ అయితే చూస్తూ ఉన్నారు. మేము ఆ రోజు మాట్లాడుకొని పడుకునేసరికి 12 o'clock అయిపోయింది. ఇంక ఇలా గడుస్తా ఉన్నాయి రోజులు. చాలా మంచిగా అనిపిస్తుంది కదా, ఎప్పుడు మనమే ఉంటే ఒకలా ఉంటుంది, ఎవరైనా వచ్చినప్పుడు చాలా బాగుంటుంది.